నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లపాటి ఇంటికి పెమ్మసాని రాక. జీడీసీబీ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావుకి ఆత్మీయ పలకరింపు. నరసరావుపేటలో 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ. ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. చిలుకలూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో నగదు గోల్మాల్. సహకరించిన 10 మంది ఉద్యోగులపై సస్పెండ్ వేటు. అనుకూలమైన సమయంలో పంట కాలువలకు మరమ్మతులు చేయించండి. జొన్నలగడ్డ పంట కాలువ వద్ద ప్రజా సంఘాల ఆందోళన. జీడీసీబీ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావుని కేంద్ర గ్రామీణాభివృద్ధి టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని నల్లపాటి గృహానికి శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి వచ్చారు. నల్లపాటి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. నరసరావుపేటలో తనకున్న అనుబంధాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసానితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జీడీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పెమ్మసాని పోతురాజుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు లాం కోటేశ్వరరావు, మేదర్మెట్ల శేషగిరిరావు, చల్లా సుబ్బారావు, హనుమంతరావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రం గారి గురించి ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి ఆత్మీయులు. సరే, కొంచెం ఆరోగ్యం అది బాగాలేదంటే ఒకసారి చూసి వెళ్దాం. నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఉన్న టైంలో లక్కీగా 2 గంటల టైం ఉంటే సరే ఒకసారి వెళ్ళి కనపడి చూసి వెళ్దామని వచ్చాను మెయిన్. అందుకంటే ఏమీ లేదు. దాని నరసరావుపేట అంటేనే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కాలు అడుగు పెట్టంగానే గుంటూరులో బిజీ ఉండి, ఢిల్లీలో బిజీ ఉండి ఎక్కువ రాలేకపోతున్నా కానీ నరసరావుపేట అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఏదేమైనా మీ అందరికీ చూడటం బాగుంది. అంతా చాలామంది ఇందులో మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడటం ఆనందంగా ఉంది. వీరికి మంచి ఆరోగ్యం, ఇదే విధంగా నవ్వుతా చక్కగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నల్లపాటి చంద్రం గారిని చూడటం కోసం మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం, అలాగే మన డాక్టర్ అరవింద్ బాబు గారు రావడం, మరి ఈరోజు వారిని పరామర్శించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు మళ్ళీ డీసీసీబీ చైర్మన్ మక్కన్ గారు, అలాగే ఇంకా మిత్రులందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. పెద్ద ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే రాము కూడా మొన్న ఎలక్షన్లో గట్టిగా పార్టీ కోసం కష్టపడ్డాడు. డాక్టర్ అరవింద్ బాబు గారి గెలుపు కోసం కృషి చేశాడు. దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్ర గారిని జీవో వచ్చిన తర్వాత ఆయన ఆశీర్వచనం తీసుకుందాం అనుకున్నాం. ఈ రోజున మన కేంద్ర మంత్రి పెమ్మసాని గారి పుణ్యమంట ఇక్కడ కలవడం జరిగింది. ఈరోజు మరి మన పెమ్మసాని గారు మన గ్రామంలో, మన ప్రాంతవాసి, మన నరసరావుపేట, ఈ పార్లమెంటు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. తప్పనిసరిగా మన సాధక బాధకాలు, మన డెవలప్మెంట్ అంతా ఆయనకు తెలుసు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఆయన మరి అన్ని సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా మా చీఫ్ విప్ గారు, మన చీఫ్ విప్, మా గౌరవ శాసనసభ్యుల వారు నిరంతరం శ్రమిస్తున్నారు. వారందరి ఆశీస్సులు, వారందరి ఆదరణతో ముందుకు పోవాలని సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా రాము మా అందరి మిత్రుడు, పార్టీలో కష్టపడ్డారు, మా అందరికి సీనియరు. తప్పనిసరిగా మంచి గుర్తింపు, గౌరవం త్వరలోనే పెమ్మసాని గారి ఆశీస్సులతో, అరవింద్ బాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఎంపీ గారు, మా చీఫ్ విప్ గారు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి త్వరలోనే సముచితమైన గౌరవం లభిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. పెద్ద ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు మా అందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, మన సీనియర్ నాయకులు, అందరికీ అభిమాన పాత్రుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, మరి మొదటి నుంచి కూడా వీరి కుటుంబం గురించి తెలియని వారు ఎవరు లేరు. అటువంటి పెద్ద కుటుంబం. రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజు స్పీకర్గా చేసిన నల్లపాటి వెంకటరామయ్య గారు అటువంటి కుటుంబం నుంచి వచ్చిన, మరి బీటెక్ చేసి ఆ రోజు ఇంజనీర్గా, ఆ రోజుల్లో ఇంజనీర్ చేయటువంటి చాలా గొప్ప విశేషం. మరి అటువంటి నల్లపాటి చంద్రశేఖర్ గారి ఆరోగ్యం బాగుండాలని మరి వారిని ఆశీస్సులు తీసుకోవడానికి సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ప్రాంతవాసి. మరి చదువులో కూడా ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా వెళ్ళాలంటే, ఆ ఎగ్జామ్స్ రాయాలంటే వాడు తయారు చేసిన బుక్స్ కూడా దాని ద్వారా ఆయన ఒక డాక్టర్గా ఎంతో ఫేమస్.
అటువంటి గొప్ప వ్యక్తి సెంట్రల్ మినిస్టర్గా వారిని పలకరించడం రావటం, అదేవిధంగా మరి రాముడు భీముడు మా చీఫ్ విప్ దేవుడు మన నాటికేసాం కదా అందరం, అదే మర్చిపోయేది లేదు. మరి అనుకోకుండా సార్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా నల్లబాటి రాము గారు, మరి మక్కిన మల్లికార్జునరావు గారు, లాంకోటిరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమం రావటం, ముఖ్యంగా అందరూ కూడా ఒక సెకండ్లోనే సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు మన ఇంటికి అని తెలియగానే అందరూ కూడా వందల మంది రావడం జరిగింది. మరి వారి కుటుంబం యొక్క గొప్పతనం మీరు అందరికీ కూడా తెలుసు. గత శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై దాడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను అడ్డుకొని దమ్ముంటే ముందు తనని టచ్ చేయమని ధైర్యంగా చెప్పిన నేత గొట్టిపాటి రవికుమార్ అని మంత్రి లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ సంస్థ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందించిన సేవలను లోకేష్ కొనియాడారు. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టిపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర దినోత్సవాన్ని నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు పురపాలక సిబ్బందితో కలిసి పరిశుభ్రత పనులు చేశారు. పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతపై మరియు పచ్చదనం అవగాహన కల్పించే దిశగా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి. జై హింద్. వయసులో చాలా చిన్నవాళ్ళు, అంటే ప్రతి కార్యక్రమాన్ని ఇష్టంగా చేయాలి, కష్టమైన ఇష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి. మరి నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు సంవత్సరం కావస్తుంది, రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను. నేను కూడా కమిషనర్ గారు తిరుగుతున్నారు. ఎంత తిరిగినా ఇంకా ఎక్కడి చేత అక్కడే ఉన్నట్టుగా భావిస్తున్నాం మేము. రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, కాలువలు శుభ్రంగా ఉన్నాయి, కానీ ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టూతో కూడా మనం రాళ్ళు, రప్పలు, మట్టి, ఆ గ్యార్బేజ్ మొత్తం కూడా తీసేయాలి. అది తీసేయకపోతే ఏమవుతుందంటే దానిలో వచ్చే రసాయనాలన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి మరి భూమి తల్లి ఆరోగ్యం పాడైపోతుంది. అందరు నవ్వుకుంటారు, మంచిగా ఆరోగ్యం ఉంటుంది, భూమికి కూడా ఆరోగ్యం ఉంటుంది. మనం మంచి ఆహారం తింటే, మంచి వాతావరణం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మరి భూమి తల్లి కూడా అంతే. మరి చుట్టూ పరిసర ప్రాంతాలు బాగుంటాయి. మరి చెత్త చెదారం, మట్టి, కొన్ని చోట మట్టి 40-50 ఏళ్ళుగా కూడుకుపోయింది. దానిలోంచి వచ్చే కంపోస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి భూమి తల్లి ఆరోగ్యం పాడైపోతుంటది. మరి ఇది మన తల్లి ఆరోగ్యం ఎంత బాగుండాలో భూమి తల్లి ఆరోగ్యం కూడా అంతే బాగుండాలి. మరి యువకులు, మరి పిల్లలందరూ కూడా కొంచెం మనసు పెట్టి ప్రతి వార్డులోకి వెళ్ళండి, కాలువలు శుభ్రం చేయించండి, రోడ్లు శుభ్రం చేయించండి. మీరు చేయటమే కాదు, ప్రజలు కూడా అవగాహన కల్పించాలి. మరి మనం తిరుగుట వల్ల అందరూ కూడా, నేను తిరుగుతా ఎమ్మెల్యేగా, కమిషనర్ గారు వస్తున్నారు, వార్డులో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఏ వార్డులో వాళ్ళే పార తీసుకుని కాలువలు పొడికి తీసుకునే పరిస్థితి వాళ్ళు ఉంది. అంటే మనం అలవాటు చేయాలి. ఇప్పుడు అమెరికాలో కూడా అంతే, అమెరికా, లండన్ లో కూడా మరి రాబోయే కాలంలో శానిటరీ వర్కర్స్ మనకు ఉండరు, ఇంకా తగ్గిపోతారు. ప్రతి ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మరి శానిటరీ వర్క్ చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు గేదెలు కడిగి పేరకలు తీసే వాళ్ళు ఎవరు లేరు. అలానే కాలంలో పొడికి తీసి మట్టి మరి అన్ని తీయాలంటే చదువుకున్న పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు లేరు. కాబట్టి వచ్చే కాలంలో అన్ని కూడా ఇబ్బంది అవుతుందని ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఆపేసి క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది ప్రతి నెలలో కూడా 3వ శనివారం కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ నాయకులకి, మన స్టాఫ్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం
మన అసలు ముందు మన ఇంటి పరిసరాల ప్రాంతాలు నీట్గా పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ మార్నింగ్ ఊడ్చినా కూడా ఎంత ఊడ్చినా కూడా ప్రజలు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మెప్మా వాళ్ళు ఎటు ఉన్నారు, ఇక్కడ మన సిఓస్ సిఎంఎంస్ కావచ్చు, సిఓస్ కావచ్చు, ఆర్పీస్ కావచ్చు, మీరు మీ గ్రూప్ లో మీటింగ్ పెట్టేటప్పుడు ఒక తీర్మానం చేయండి. ఫస్ట్ ఏంటంటే మన ఇంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట్ గా ఉంచాలి. మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా మనం డస్ట్బిన్ పెట్టి డస్ట్బిన్ నుంచి మున్సిపల్ వెహికల్స్ కి ఇవ్వాలనే ఒక తీర్మానం చేస్తే కొంతవరకైనా కూడా అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా అందరూ కూడా గ్రూప్ తీర్మానం చేసి వాళ్ళందరూ కొంచెం అవేర్నెస్ చేయండి. ఎప్పుడైతే ప్రజలు అవేర్నెస్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఏదైతే ఉందో అది మన మున్సిపల్ వెహికల్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనం ఎమ్మెల్యే గారు కోరిన విధంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మనం యుద్ధం చేసినట్టు ఒక పక్క చేస్తానే ఉన్నాం, కానీ అనుకున్నంత కొంత మార్పు, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 5వ ఆర్డినేషన్ సమావేశాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ కనూరి మాట్లాడుతూ ఎస్ఎస్సి పరీక్షలకు 25 సెంటర్లలో 4766 మంది సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలకి జిల్లాలోని 10 సెంటర్లలో మొత్తం 1464 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ హుస్సేన్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని మట్టుపెట్టి ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటి చెప్పడంతో పాటు ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేయడంలో భారత సైనికుల ధైర్య సాహసాలని స్మరించుకుంటూ తిరంగ యాత్ర నిర్వహించారు. వీరోచిత పోరాటం చేసిన భారత సైనికులకి మద్దతుగా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి మల్లమ్మ సెంటర్ వరకు తిరంగా ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సైనికులకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ, ప్రజా సంఘాల నేతలు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి సైనికులకు త్రివిధ పదాధిపతులందరూ కూడా మనం రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరం కూడా భారత మాతను కాపాడుకోవడానికి మరి ఇవాళ జాతీయ జెండా పట్టుకొని మనం అందరం కూడా రోడ్డు మీద ఇవాళ విన్యాసాలు చేస్తున్నామంటే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పెహల్గావ్లో జరిగిన దారుణమైన హత్యకు మనమందరం కూడా మరి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధికంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కూడా మరి ఒకే తాటి మీద మనం ముందుకెళ్తూ భారత మాతను రక్షించుకోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండి భారత మాతను కాపాడుకోవడానికి మనందరం కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, కులాలు, మతాలు, రాజకీయాలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకు, భారత్ మాతాకు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపుననుసరించి భారత సైన్యానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మన తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి శ్రేణులందరూ కలిసి కూడా ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు కూడా తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఆ రోజు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులు, టూరిస్టులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ మద్దతుగా నిలుస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన భారత సైన్యానికి మద్దతు ఇస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ర్యాలీ భారతదేశ ప్రజలందరూ మన భారత సైన్యం వెనకనే ఉన్నారని, వారికి మద్దతు తెలియజేస్తున్నారని, ఏదైతే మన సైనిక సంపత్తి ఉందో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు తెలియజేశారో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లకి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు, వారి సంక్షేమానికి నిర్వహణను నిర్ధారించేందుకు నర్సరావుపేట ఆర్డీఓ న్యాయస్థానంలో శనివారం విచారణ చేపట్టారు. 4 కేసులని ఆర్డీఓ మధులత విచారించారు.
ఫిర్యాదుదారులు వారి కుటుంబ సభ్యులను విచారించి ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దంపతుల్ని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జీడీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పురపాలక సంఘంలో పౌర సేవలకి స్థానికులు చెల్లించిన 34 లక్షల రూపాయలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని సొంత అవసరాలకి వినియోగించుకున్నారు. దీంతో ఆమెపై గతంలోనే కేసు నమోదు చేశారు. ఇప్పటికే 12.94 లక్షల రూపాయలని వెనక్కి చెల్లించారు. గంగా భవానికి సహకరించిన 10 మంది ఉద్యోగులపై సస్పెండ్ వేటు విధించారు. మరొక 2 మాజీ కమిషనర్లు, 2 మేనేజర్లను ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ అధికారులు అటాచ్ చేశారు. 2021 నుంచి 2023 వరకు చిలకలూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో విధులు నిర్వహించి ప్రస్తుతం నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న 5 ఉద్యోగులు గంగా భవానికి సహకరించారు. 2024 ఆ 5 ఉద్యోగులు నర్సరావుపేట పురపాలక సంఘానికి బదిలీపై వచ్చారు. చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరిగినట్లు కొందరు స్టేట్ మున్సిపాలిటీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించగా అప్పుడు జరిగిన అవినీతిలో ప్రస్తుతం నర్సరావుపేటలో పనిచేస్తున్న శ్రీనివాసమూర్తి, గురువయ్య, జమీర్, అలాబక్షు, ధనలక్ష్మి భాగస్వాములు కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖ CHOల సమస్యల్ని పరిష్కరించాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో 7 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ని రెగ్యులర్ చేయాలని AITUC నేత కాస రాంబాబు డిమాండ్ చేశారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారం, బెనిఫిట్స్ సాధన కోసం నర్సరావుపేట గాంధీ పార్కు వద్ద CHOలు చేపట్టిన నిరసన దీక్ష 20 రోజుకు చేరింది. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు సాగర్, రాము, అనుపమ, మస్తాన్, శివ, కోటి, కమల, మధు, గోపీచందు, AITUC జిల్లా నేతలు రంగయ్య, సత్యనారాయణ రాజు, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వాలు వెంటనే గత 20 రోజులుగా అందరం వచ్చేసరికి ఇక్కడ టెండుల దగ్గర కూర్చొని ధర్నాలు అయితే చేస్తున్నామండి. మేము శాంతియుతంగానే చేస్తున్నాము. మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గత నెల మాకు కనీసం జీతాలు రాలేదు. దానికి తోడు 6 నెలల జీతాలు ఇచ్చామని చెప్పేసి, ఇన్సెంటివ్స్ ఇచ్చామని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి మాకైతే ఎటువంటి మా అకౌంట్లో అయితే అమౌంట్ పడలేదు. ఇక్కడికి రావడానికి కూడా మేము ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు అందరూ లేడీసే ఉన్నారు. వాళ్ళు ఇండ్లల్లో ఎంత కష్టపడుతున్నారో దానితోడు ఇక్కడికి వచ్చి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. ఈవెన్ టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా రోడ్ల మీద వచ్చి కూడా మేము ఇది కూడా హీనమైన స్థితిలో కూడా ఉండడానికి కూడా ఇష్టపడుతున్నామంటే ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సార్. ఏంటంటే మేము అందరం కూడా ఇక్కడ ఉండి చేస్తున్నాము. ఏంటంటే మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం. మేము జస్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సార్, ప్రభుత్వ ఉద్యోగులం. మీరు చెప్పే పని మేము చేసేవాళ్ళం, జనానికి సేవ చేసే మనుషులు అనమాట. మేము ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కనుక బాధేస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటారు, స్టూడెంట్లకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే టీచర్లకు చెప్పుకుంటారు. మేము కాంట్రాక్ట్ మన ప్రభుత్వ ఉద్యోగులం సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి? కేవలం మీకే కదా సార్, ప్రభుత్వానికే మేము చెప్పుకోగలం. మా బాధలు ఏదైనా ఉంటే మేము ప్రభుత్వానికే చెప్పుకోగలం. ఎందుకంటే మా బాధలు తీర్చే వాళ్ళ కెపాసిటీ ఒక ప్రభుత్వానికే ఉంది కాబట్టి మేము ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా యాంటీ అయితే కాదు సార్. జస్ట్ మా బాధలు మీతో చెప్పుకోవడం కోసమే మేము ఈ రోడ్డు ఎక్కాము. ఇల్లాలు చదివే ఇంటికి వెళ్ళి కానీ ఇంతమంది ఇల్లాలు సార్ ఆర్థికంగా స్తోమత లేక పరిస్థితుల్లో కూడా కనీసం ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి చెప్పుకోవడానికి కూడా మాకు బాధాకరంగా ఉంది. అయినప్పటికీ మేము ఇక్కడ వచ్చి ఇంత ఎండల్లో కూర్చొని మా సమస్యల పరిష్కారం కోసమే మేము కేవలం ఇక్కడ వచ్చి కూర్చున్నాం సార్. మేము గత 20 రోజులుగా ఇక్కడ నిరోధక సమ్మె చేస్తున్నాము. శాంతియుతంగా, ఎలాంటి యాంటీ ప్రభుత్వం కాకుండా, ఎలాంటి యాంటీ స్లోగన్స్ లేకుండా మేము సమ్మె నిర్వహిస్తున్నామన్నాయండి. 20 రోజుల నుంచి ఎటువంటి మాకు స్పందన కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి పిలుపులు కానీ, మమ్మల్ని పిలిచి చర్చించడం కానీ జరగలేదు. మేము న్యాయమైన హక్కుల కోసమే పోరాడుతున్నాము.
ఒక్కసారి అయినా కానీ మా ఆడబిడ్డలను చూసైనా కనీసం ప్రభుత్వాలు మేలుకోవాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఎండనక వాననక పిడుగులు పడుతున్నా కానీ మా హక్కుల కోసం, మా డిమాండ్స్ కోసం మేము పోరాడుతూనే ఉన్నాం శాంతియుతంగా. అయినా కానీ ప్రభుత్వాల నుంచి ఎటువంటి పిలుపు కానీ ఎటువంటి చర్చలు కానీ పిలవలేదు. దీనికి చాలా బాధపడుతున్నామండి. మేము ప్రభుత్వం కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నాము. ప్రభుత్వం కోసం రూరల్ ఏరియాల్లో కూడా డీప్ లెవెల్లో రోడ్లు లేని ప్రదేశాల్లో కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము. అలాగా ఆరోగ్యం అందించే మాకే ఆరోగ్య బీమాలు కానీ ఎలాంటివి లేవని చెప్పడానికి కానీ ఎలాంటి సందేహం లేదండి. దయచేసి ప్రభుత్వాలు స్పందించండి. ఆడబిడ్డలను చూసైనా కనీసం ఆలోచించండి. 88,500 మంది ఆడబిడ్డలు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి ఒక్కళ్ళు 20 రోజుల నుంచి రోడ్డు మీదే తిరుగుతున్నామండి. రోడ్డు మీద ఎండకి వానకి తడుస్తూ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ల గురించి మేము అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదండి. దయచేసి ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో మరి వాళ్ళు ఎంతో అవ్వాతాతలకి పెద్దలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. 20 రోజులు పైసీలకు అవుతూ ఉంది. వాళ్ళు టెంట్లు వేసుకొని వాళ్ళ సమస్యల కోసం అనేక సందర్భాల్లో సచివాలయానికి వెళ్ళి అనేక మంది ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళందరినీ కూడా కలిసినా కూడా స్పందన లేదు. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పటి వరకు మేము మద్దతే తెలిసాం. లేని పక్షాన ప్రత్యక్షంగా ఏఐటీసీ తరఫున కూడా పాల్గొనాల్సి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రధాన కుడి కాలువ పరిధిలో పంట కాలువలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, వచ్చే ఏడాది సాగునీరు విడుదల చేస్తే కట్టలు తెగే ప్రమాదం ఉందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద సాగునీటి కాలువని ప్రజా సంఘాల నేతలు సందర్శించారు. అధ్వానమైన నిర్వహణపై అక్కడే నిరసన తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలతో కాలయాపన చేస్తున్న కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై కామ్రేడ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్పీ అధికారులు నాణ్యతాయుతంగా పనులు చేయించాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టులో మైనర్ ఇరిగేషన్ కాలువలో వేలాది కాలువలు ఉన్నాయి. మరి మేజర్ కాలువలకైతే ఫండ్ ఇచ్చి రిపేర్లు మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఉన్న మైనర్ కాలువలకు ఈ రోజుకి కూడా ఎటువంటి మరి అనుమతులు లేవు అని అధికారులు చెబుతున్నారు. మాకు తెలిసి ఒక మైనర్ కాలువకు 5 నుంచి 10 లక్షలు కూడా గ్రాంటు పంపించినట్టుగా కూడా మాకు తెలిసింది. మేము ఒకటే అధికారులు తెలియజేస్తున్నాం. అధికారులు మీరు నీటి సంఘాల అధ్యక్షులకి మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు అప్పచెప్పకుండా రైతులుగా ఉన్నారు కాబట్టి రైతుల ద్వారా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతుల పంట కాలువల్లో కరువు పనికి పోయే కూలీలు బాగు చేస్తున్నారు. కానీ ఇలాంటి కాలువలు చేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందితో కూడుకున్న పని కాబట్టి వెంటనే అధికారులు స్పందించి మైనరు కాలువలను రిపేర్ చేయాలని, అదేవిధంగా వచ్చే నిధుల్లో ఎటువంటి అవినీతి ఆరోపణలు తావివ్వకుండా కూడా అధికారులు చర్య తీసుకోవాలని ఈ సమయంలో ఉన్న ఎంపీ గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సర్వ్ చేసుకుని మీ ఓటాలు మరి దీంట్లో తీసుకోకుండా మరి లోగడ ఏదైనా పనులు తీసుకున్నారేమో కానీ ఈ కాలువల పనులు తీసుకోకుండా మరి శుభ్రంగా పనులు చేసేటట్టుగా చూడాలని దేశభక్త ప్రజాతంత్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విడనాడాలి అధికారుల నిర్లక్ష్యం. రిపేర్లు చేయాలి. పంట సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ అధికారులపై చర్యలు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంకు ప్రాంతంలో కాలువలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నాయి. ఈ కాలువలు రిపేర్ చేయమని రైతులు గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మేజర్ కాలువల వరకు నిధులు విడుదలైనవి, పనులు మొదలేస్తున్నామని చెప్పేసి అన్నారు. మైనరు కాలువలకు మాత్రం ఇంతవరకు ₹1 వాటి అనుమతులు లభించలేదని అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే సీజను జూను దగ్గరలో ఉన్నది. ఈరోజు 17వ తేదీ అంటే చాలా సమీపంలో వస్తూ ఉన్న సీజన్ మొదలు కాబోతూ ఉన్నా ఇంతవరకు పర్మిషన్ లేదు, నిధులు లేవు, ఏమీ లేదు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి లోను కావడం వల్ల ఈ పరిస్థితి అని మాట్లాడుతూ ఉన్నారు. 1 సంవత్సరమైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి.
ఇంకా గత ప్రభుత్వం గురించి చెప్పుకోవడం ఎందుకు? నువ్వేం చేసావని చెప్పాలి. గతంలో వాళ్ళు చేయలేదు కాబట్టి పోయారు. నువ్వేం చేస్తావని చెప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం కాదు. వాస్తవానికి కాలువలు అనేటువంటివి ఇక్కడ కాలువలు ఉన్నవా అనే పరిస్థితి ఉంది. అంటే కాలువలు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా రైతులు క్షేమం కోసం కాలువలు రిపేర్ చేయడం అనేది లేకుండా పోయింది. మేము ఇటీవల దీని మీద పోరాడే క్రమంలో కొన్ని విషయాలు పరిశీలిస్తే మా దృష్టికి ఏమొచ్చినాయి అంటే, గతం నుండి ఒక ఆనవాయితీ వస్తూ ఉన్నది. విడుదలయ్యే నిధుల్లో 30% అధికారులకి లంచాలంట. ఇక తర్వాత నీటి సంఘాలు మిగతా వాళ్ళకి కొంత లంచాలు పోతాయి. ఇక ఫీల్డ్ మీద ఎంత ఖర్చు పెడతారు అంటే చాలా స్వల్పమే. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఏ ప్రాంతంలో కాలువ ఉంటే ఆ ప్రాంతం కింద ఆ కాలువ కింద ఉన్న రైతులకి ఆ నిధులు విడుదల చేసి రైతుల భాగస్వామ్యంతో కాలువ రిపేర్ పనులు జరగాలి. కానీ ఈ నీటి సంఘాల ప్రెసిడెంట్లు ఒక గ్రామంకు సంబంధించి ఉండరు. 3-4 గ్రామాల్లో ఎక్కడో ఉంటాడు. అతను మిగతా గ్రామాలకు సంబంధించి మిగతా గ్రామాల రైతుల గురించి సరిగా పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, పై పనులు చేసి ఈ ఎన్ఎస్పి అధికారుల చేత బిల్లులు చేసుకొని వాళ్ళ కమిషన్ వాళ్ళది వీళ్ళ కమిషన్ వీళ్ళది తీసుకుంటూ పనులు జరుగుతున్న పరిస్థితి గతం నుండి వస్తూ ఉంది. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ పరిధిలో వేంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు భక్త సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం 5:15 కాగడ హారతి, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకి సహస్రనామార్చన, 12 గంటలకి అఖండ హారతి, మధ్యాహ్నం భక్తులకి అన్నదానం చేస్తున్నట్లు జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ భక్త సేవా సంఘం సభ్యులు వెల్లడించారు. వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని కోరారు. జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవం మే 18 రోజున మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఆ సాయినాథుడికి మనం నిత్య పూజల్లో భాగంగానే ఉదయం 5 గంటలకల్లా కాకడ హారతి మొదలవుతుంది. అనంతరం 6 గంటలకి బాబావారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే 7ంటికి బాబావారికి సహస్రనామార్చన మరియు విఘ్నేశ్వరి పూజ, అలాగే దత్తాత్రేయుడికి పూజా కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే 8 గంటలకల్లా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని అనంతరం బాబావారు భక్తుల దర్శనార్థంకై వారి ఆశీస్సులు ఆ భక్తులకి వచ్చే భక్తులందరికీ అందిస్తూ అనంతరం 11 గంటలకల్లా ఈ అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ షిరిడి సాయినాథుడి కృపకు పాత్రలు కావగలరని మనవి చేసుకుంటూ 24వ వార్షికోత్సవం మే 18 ఆదివారం రావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వినుకొండ నియోజకవర్గం సావల్యపురంలో దుకాణాలపైకి అదుపు తప్పి లారీ దూసుకుని వెళ్లింది. దీంతో అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై పొడవునా వాహన శ్రేణి స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు లారీని తొలగించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. రొంపిచెల్ల పంచాయతీలో 3వ శనివారం స్వచ్ఛతా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పరిసరాలని పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు శుభ్రం చేశారు. మొక్కలు నాటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. నర్సరావుపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో హోర్డింగ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలకి గాలికి వదిలేశారు. పురపాలక, పంచాయతీ రహదారులు, భవనాల శాఖ అధికారుల అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భారీ సైజు హోర్డింగ్స్ ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి గాలికి విరిగి పడిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు తెగి వేలాడుతూ ఉన్నాయి. అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై నర్సరావుపేట మండలం ఉప్పలపాడు రోడ్లో హోర్డింగ్ బోర్డ్స్ నుంచి ఫ్లెక్సీ పీలికలు అడ్డుగా వేలాడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం వాహన చోదకులకి అవస్థలుగా మిగిల్చింది. వాహన చోదకులు ప్రయాణికులకి ఇబ్బందులు కలగచేస్తున్నాయి. ప్రజల భద్రత గాలికి వదిలివేసి అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన ఇటువంటి హోర్డింగ్స్ ని తొలగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాదె బాల సౌరిరెడ్డి శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జీడీసీబీ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు జగన్నాథ్ రెడ్డి, ఎన్నం వెంకట్రామిరెడ్డి, నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, నల్లమోతు హరిబాబు, గంగా శ్రీనివాసరావు, గురం నాగపూర్ణచంద్రరావు, గొట్టిపాటి రామారావు సంతాపం తెలిపారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నల్లపాటి ఇంటికి పెమ్మసాని రాక. జీడీసీబీ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావుకి ఆత్మీయ పలకరింపు. నరసరావుపేటలో 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. చిలకలూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో నగదు గోల్మాల్ సహకరించిన 10 మంది ఉద్యోగులపై సస్పెండ్ వేటు. అనుకూలమైన సమయంలో పంట కాలువలకు మరమ్మతులు చేయించండి. జొన్నలగడ్డ పంట కాలువ వద్ద ప్రజా సంఘాల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.